Hi, I am Krishna Vamsi. You already know about me. I am an UPSC aspirant. So, results వచ్చినాయి 2 days back. Somehow, రిజల్ట్స్ గురించి చెప్పే ముందు కొంచెం వెయిట్ చేయండి. అందరూ ఎదురు చూశారు రిజల్ట్స్ కోసం, నేను కూడా ఎదురు చూశాను. పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యా అనేది అందరికీ క్వశ్చన్గా ఉండిపోయింది. అంటే ఎవరైతే ఛానల్లో ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కొంచెం ఈ అన్నేంటి పాస్ అయ్యాడా లేదా, లేదంటే ఈ తమ్ముడు పాస్ అయ్యలేదా అనే, ఏంటి బ్రో పాస్ అయ్యడా లేదా అనే ఆలోచన చాలామందికి వచ్చింది. అందుకే వెంటనే నాకు మెసేజ్లు పెడుతున్నారు, అంటే కామెంట్స్ పెడుతున్నారు, చూశాను. దానికంటే ముందు ఒకటి, యూపీఎస్సీ ప్రిపరేషన్లో నేను తెలుసుకుంది ఏంటంటే, నేను ఫస్ట్ ఇయర్లో ఎలా ఉన్నా అనేది ప్రస్తుతానికి, ఫస్ట్ ఇయర్ అంటే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 1 yearలో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అంటే నాది గ్రాఫ్ ఇలా ఉంది. ఇలా అంటే నాది ఎప్పుడు ఇలా పడిపోలేదు. సో నాకు అసలు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏం తెలియదు. ఈవెన్ దో నేను ఇంకో 2 రోజుల్లో మీకు వీడియో చేస్తాను అసలు నా బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది, అంటే నేను స్టడీస్లో ఎలాంటిది అంటే డల్లరా, యావరేజా, టాపరా అనే విషయాలు నేను నార్మల్ చెప్తాను, ఒక వీడియో చేసి చూపిస్తాను. దానికంటే ముందు అసలు నాకేమీ తెలియదు. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుంటూ నేను ఒక ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఇలా నిల్చొని మాట్లాడగలుగుతున్నానంటే, ఇలా కూర్చొని ఒక కెమెరా ముందు ఎవరూ లేని ఊహించుకొని మాట్లాడగలుగుతున్నానంటే అర్థం చేసుకోండి, ఏ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ నాలో చాలా కనపడింది. ఎంత అంటే ఒక పర్టికులర్ ఒకటి ఇది అని తెలియదు నాకు ఒకప్పుడైతే. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఓ స్టేజ్ ఫియర్ అనేది ఎంత అంటే వణికించేసేది నన్ను. ఇప్పుడు చాలా ఫ్రీగా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాను. దట్టు ఎలా అంటే దాన్ని ఏమంటారు, ఒక గ్రేడింగ్ ఇచ్చుకోవచ్చు అనమాట నా ప్రిపరేషన్ అనేది. ఫస్ట్ ఇయర్లో అంటే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 1 yearలో నాకు అసలు ఏమీ అర్థం కాలేదు, ఏం చదువుతున్నా నాకే తెలియదు అసలు. ఈవెన్ దో ఒక ప్రిలిమ్స్ పేపర్ చూసినా, ఒక మెయిన్స్ పేపర్ చూసినా కానీ అసలు మైండ్ పోయింది నాకు. అంటే అసలు ఏమీ తెలియట్లేదు. నేను అంత చదివాను కానీ మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ టైంలోనే అంటే ఓవర్ డెడికేషన్ అనొచ్చు, దీన్ని అతిగా చేసేసాను. 6 గంటలు 5 గంటలు చదివేసి చాలా ఇబ్బంది అనిపించింది నాకు కూడా. అయినా కానీ నేను అంటే కష్టపడితే కానీ నాకు ఇది రాదు అన్న ఆలోచనతో దాని ఏమంటారు చదువుతూ వెళ్ళాను, కానీ సెన్స్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళలేకపోయాను. ఏదో చదివితే వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో వెళ్ళిపోయాను, కానీ ఆ ఉద్దేశంతో వెళ్ళలేదు. సో అక్కడ నాకు కొంచెం నాకు ప్రిపరేషన్ రాను ఆ మిస్టేక్స్ తెలుసుకోవడం వల్ల చాలా తెలుసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మీరు అందరూ అడుగుతున్నట్టు, అన్న ప్రిపరేషన్ తమ్ముడు నీ ప్రిపరేషన్ ఇంత చేసావు, నువ్వు పాస్ అయ్యావు ఫెయిల్ అయ్యేది చెప్పట్లేదు నువ్వు అనే ఆలోచన వస్తుంది. ఎస్, నేను ఓ మాట చెప్పాలంటే నేను ఫెయిల్ అయ్యాను అంటే ఎగ్జామ్లో మాత్రమే ఫెయిల్ అయ్యాను. జీవితంలో ఏమీ కోల్పోలేదు. నాకు కోల్పోవడానికి కూడా ఏమీ లేదు. నేను డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టింది లేదు, అలానే పేరెంట్స్ మనీ వేస్ట్ చేసింది లేదు. సెల్ఫ్ స్టడీ నా ఓన్గానే పార్ట్ టైం చేసుకుంటూ చదువుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ కూడా. దట్టు ఇంకొకటి, నేను కాలేజీలో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను నా ప్రిపరేషన్ అనేది. సో నేను వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, నేను నేను కోచింగ్ తీసుకొని మనీ వేస్ట్ చేసింది లేదు. అన్నీ ఫ్రీగా టెలిగ్రామ్లో యూజ్ చేసుకొని, లెక్చర్స్ గారి దగ్గర నుంచి అన్నిటిని టెలిగ్రామ్లో యూజ్ చేసుకొని మాత్రమే చదువుకున్నాను. సో నేను వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ అటెంప్ట్ రాసినప్పుడు, నేను ఇప్పుడు మనం రాసింది సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ రాసినప్పుడు నా మార్క్స్ అనేది చాలా తక్కువ కంపేర్ టు ప్రీవియస్ అటెంప్ట్. నా మార్క్స్ అనేది 30 marks అబవ్ ఉన్నాయి ప్రీవియస్ అటెంప్ట్తో పోలిస్తే. ఓకే, నేను అనుకుంటుంది 30 marks అబవ్ ఉన్నాయి. ఇంకొకటి, ఇప్పుడు నేను ఫెయిల్ అయింది ఎక్కడంటే, నేను జిఎస్లో ఫెయిల్ అవ్వలేదు. లాస్ట్ టైం ఫెయిల్ అయ్యాను 2 పేపర్లో. కానీ ఈ టైం మాత్రం ఈ 2025లో నేను ఒక పేపర్ మాత్రమే కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతాను, ఒక దాంట్లో అయిపోయాను. సెకండ్ పేపరు సీసాట్ అనేది నాకు మిస్ఫైర్ అయింది. అంటే మిస్ఫైర్ అంటే ఏం లేదు, నేను కష్టపడావా అంటే కష్టపడ్డాను, కానీ ఎందుకో చిన్న లోపం ఉంది, ఇంకా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, ఎక్కువ టెస్టులు రాయాలి. నాకు అనాలిసిస్ అర్థమైంది, నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. నెక్స్ట్ వాటికి కూడా సిద్ధమైపోయాను. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి ఇంకా సరిపోలేదనిపించింది కూడా ప్రిపరేషన్ అనేది. ఇంకా చేయాలి, ఇంకా తెలుసుకోవాలి. నాకు విచిత్రం ఏంటంటే, నాలెడ్జ్ ఈజ్ ఎ డివైన్ అంటారు కదా, నేను అలా నాలెడ్జ్ ఒక రకంగా దాన్ని ఎడిక్ట్ అయిపోతాను. అంటే అంత తెలుసుకుంటే అన్ని రకాలుగా, ఇప్పుడు నాకు ఇలా మాట్లాడటం, కెమెరా ముందు మాట్లాడటం ఎప్పుడు లేదు నాకు. ఇప్పుడు వచ్చి మాట్లాడగలుగుతున్నాను అంటే నాకు ఇలా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఇష్టం. సో అలాగే చేసుకుంటాను నెమ్మదిగా. రేపు ఇంకా నెక్స్ట్ అటెంప్ట్ కూడా సిద్ధమైపోయాను. మీరు అందరూ అనుకుంటున్నట్టు నేను తల్లిదండ్రులను మనీ వేస్ట్ చేసింది లేదు, వాళ్ళు నాకు మనీ పంపించింది లేదు. నేను చెప్పాను కూడా, అమ్మ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు,
నేను మాత్రం నా వంతు నేను చేస్తాను. నేను గాల్లో దీపం పెట్టి నేను దాన్ని ఏమంటారు, దేవుడా నన్ను కాపాడు, ఇది ఆరిపోకుండా చూడు అనే రకాన్ని కాదు. సో నేను నా వంతు నేను చేస్తానమ్మా. మీరు మనీ అనేది మీ ఒకవేళ పోయిందనుకోండి, మనీ అంతా మనకంతా అప్పులు తెచ్చుకొని చేసేంత వద్దు, అక్కర్లేదు. నేను కష్టపడతాను, నేను టైం వేస్ట్ చేసుకొని ఏది ఎక్స్క్యూజ్ ఏం వెతుక్కోను, కష్టపడతాను. ఏదో ఆ ట్యూటరింగ్ ఏదో చేసి మనీ తెచ్చుకొని నా రూమ్ అన్నీ తగ్గట్టు చూసుకొని ఏదన్నా చిన్న కోచింగ్ అంటే మెంటరింగ్ కోసం ఏదైనా కట్టుకుంటాను. సో మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను అన్నీ ప్రూవ్ చేసుకొని వస్తాను. ఒకరోజు కాకపోతే ఒకరోజు కాకపోతే ఒకరోజు వస్తానమ్మా అని కూడా చెప్పుకున్నాను. వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఓకే, మనీ పెట్టడానికి కొంచెం నేను ఆలోచించే నేను మనీ అడగట్లేదు కూడా. మా పరిస్థితులు మాకు తెలుసు, ఎవడో ఏదో అంటున్నాడని కాదు, అది మాకు తెలుసు. కామెంట్లో ఏదో వాగుతుంటారు, ఏదేదో ఎవడొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాడు. సో ఇంకా వాళ్ళకి సమాధానం చెప్పక్కర్లేదు కూడా. బట్ ఎనీవే, ఇక్కడ నేను పోయింది అంటే ఏమీ లేదు. నేను ఇంకా గెయిన్ చేసుకున్నాను. ప్రీవియస్ అటెంప్ట్తో పోలిస్తే ఈ అటెంప్ట్ చాలా బాగా రాశాను. ఒక సీసాట్ అనేది కాన్ఫిడెన్స్ మిస్ అయింది. సో నెక్స్ట్ టైం మాత్రం ఆ ఛాన్సే లేదు. మీరు ఒక విషయం చెప్తాను నేను, మన శక్తి దుబే ఉన్నారు కదా మేడము, ఆవిడ ఫస్ట్ 4 అటెంప్ట్స్లో ఫిలిమ్స్ అవ్వలేదు. ఫస్ట్ 3 అటెంప్ట్స్ 4 అటెంప్ట్స్ అవ్వలేదు అనుకుంటా. ఫస్ట్ 4 అటెంప్ట్స్లో అవ్వాలా, 5th అటెంప్ట్లో మెయిన్స్ అయింది, 6th అటెంప్ట్ లాస్ట్ అటెంప్ట్లో అన్నీ అయిపోయి AR1 వచ్చింది. సో అది అంటే లోపాలు ఉంటాయి ప్రతి దాంట్లో, ప్రతి ప్రిపరేషన్లో లోపాలు ఉంటాయి. ఇప్పుడు నన్ను అంటుంటారనమాట, అరే నువ్వు యూట్యూబ్ చేస్తున్నావురా, నువ్వు యూట్యూబ్ చేయడం వల్లే నువ్వు ఇలా అయ్యావు, ఇలా ప్రిపరేషను అంటే ఇలా ఫెయిల్ అయ్యావు, ఇలా సైలెంట్గా చేసేవాళ్ళే క్రాక్ చేస్తారు, అది ఇది అని చెప్తుంటారు. ఓకే, నువ్వు చెప్పినట్టే నీ సజెషన్ తీసుకుంటాను. బట్ ఎనీవే, ఆల్ ది బెస్ట్ టు యూ. నువ్వు ఎవరైతే అనుకుంటున్నావో అట్లీస్ట్ ఐఎమ్ గివింగ్ మై బెస్ట్. నేను ప్రతిదానికి ఎక్స్క్యూజ్ వెతుక్కోను కూడా. నాకు తెలుసు నేను ఎంత కష్టపడుతున్నాను, ఏం చేస్తాను అనేది, నేను ఏ విధంగా టైం వేస్ట్ చేస్తున్నాను, ఏ విధంగా నేను ఏం చేస్తాను అనేది. ఏదైనా కానీ ఇప్పుడు యూట్యూబ్ పెట్టడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏం లేదు. నువ్వు అనుకుంటున్నావేమో వీడికి నష్టం వస్తుందో, ప్రిపరేషన్లో ఫెయిల్ అయిపోతున్నాను. నాకు ఆ నష్టం వచ్చింది కూడా ఏం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నానని. అది అర్థం చేసుకుంటే నేను అంటే ఒక కెమెరా పెట్టి నేను దాని అంటే బ్రష్ చేస్తున్నాను, లేదంటే బట్టలు ఉతుకుతున్నానని వ్లాగ్స్ చేసుకొని నేను ఒక UPSC యాస్పిరెంట్ అని చెప్పట్లేదు. అంటే అలా చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం లేదు కూడా. అవి చేసుకుంటూ కూడా టు బీ ఫ్రాంక్ నా స్కిల్స్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. రెండోది, నా వెనకాల నాతో పాటు చాలామందికి నాలాగా ఎన్నో సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటున్నారు. అంటే కాలేజీ ప్రిపరేషన్లో స్టార్ట్ చేసి, లేదంటే స్టార్టింగ్ అంటే సెల్ఫ్ స్టడీ చేసుకోలేక, లేదంటే దాన్ని ఏమంటారు, ఏ గైడెన్స్ గైడెన్స్ అంటే పెద్ద గైడెన్స్ అక్కర్లేదు, కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంటారు ప్రిపరేషన్ గురించి. సో వాళ్ళ కోసం ఈ ఛానల్ పెట్టి నా అవేర్నెస్ కోసం చెప్తున్నానే తప్ప వేరే ఉద్దేశం కూడా లేదు. దట్టు నేను ఇలా పెట్టుకున్నప్పుడే ఒకటి అర్థమైంది, ఒక కెమెరా ముందు లేదంటే ఒక నలుగురు ముందు మాట్లాడాలి మనం, ఒక నలుగురు UPSC ప్యానల్ ముందు మాట్లాడాలంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి అనే విషయం నాకు అర్థమైంది. సో నేను ఇలా చేసి ఇలా మాట్లాడుతున్నానంటే నన్ను నేను చూసుకుంటున్నాను కదా ఇలా కెమెరాలో, అలాగా నా స్కిల్స్ నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక ప్రతి నెగిటివిటీ నేను పట్టించుకోక్కర్లేదు. అందరూ చెప్తుంటారు నువ్వేం పట్టించుకోక తమ్ముడు లేదా అన్న అంటుంటారు. పట్టించుకోక్కర్లేదు, కానీ మన పరిస్థితులు ఎవరికీ తెలియదు కదా మనం ఏంటి అనేది. ప్రతి ఒక్కడు మనకి ఇబ్బంది పెట్టేవాడే ఉంటాడు, కానీ ఎవడన్నా కొంచెం ఇదవుతుంది, వాడు కొంచెం ఎవడన్నా వీడిని ఫాలో అవుతున్నారంటే కొంచెం ఇది ఉంటుంది కదా. సో ఆ జలసీ, ఆ రకమైన ఇది అనేది మరి ఏం చేయలేదు, మానవ సహజం అది. ఓకే, ఇప్పుడు కూడా ఇలా అడవిలోకి ఇలా వచ్చానండి. ఇంట్లో అసలు చాలా కష్టంగా ఉంది వీడియో చేయడం కూడా. మొన్న కూడా చాలా కష్టపడ్డాను చేయడానికి. సో పక్కనే అడవి, మా పక్కనే అడవిలోకి వచ్చేస్తున్నాను. సో ఇది అర్థం చేసుకోండి, ప్రతిదానికి టైం పడుతుంది. నాకు అర్థమైంది. ఇప్పుడు ఎవరైతే పోయారో ఏం వరి అవసరం లేదు. ఒక 4th అటెంప్ట్ అయ్యి ఉంటే నెక్స్ట్ అటెంప్ట్ కొంచెం ఏదైనా చూసుకోండి. ఒక 2-3 అటెంప్ట్స్ వల్ల అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఇప్పుడు నాది పోయిందని నేను ర్యాంకర్స్ ఉన్నారు, అంటే వాళ్ళు నాతో అంతకుముందు చాట్ చేశారు, వాళ్ళకు కూడా చేశాను. వాళ్ళు చెప్పింది ఇదే, ప్రతిదానికి టైం పడుతుంది, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నీ వంతు నువ్వు చెయ్యి. ఇప్పుడు ఒక దాని అయిందంటే నువ్వు కష్టపడంలోనే అయిపోదు. బోల్డ్ అండ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఒక దగ్గరికి అక్యుములేట్ అయితేనే నువ్వు అక్కడ పేరు కానీ ఏదైనా ఉంటాయి. సో దట్టు ప్రిలిమ్స్ అనేది ఏ లిటిల్ బిట్ ఆఫ్ లక్, హార్డ్ వర్క్తో పాటు. ఓకే, అది కూడా ఉండాలి. సో నువ్వు వరేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒక అటెంప్ట్ కాబట్టి ఇంకో అటెంప్ట్ కాకపోతే. బట్ ఫినాన్షియల్గా స్టేబుల్ కోసం ఒక 1 year గట్టి కూర్చొని, అంటే ప్రిపరేషన్ ఇంకా సీరియస్గా లేకపోతే ఇంకొక 1 year సీరియస్ కూర్చొని నెక్స్ట్కి అసలు ఇస్తే తాడో పేడో తేల్చేసే విధంగా ఇచ్చేసి నెక్స్ట్
ఇంకా వేరే చూసేసుకో, నువ్వు అవసరం లేదు. అంటే నువ్వు ఒక పేపర్ చదువుకొని ఆన్సర్ రైటింగ్ డైలీ ప్రాక్టీస్ చేసి ఆ జాబ్ చేసుకుంటూ ఫుల్ టైం, అంతే, దట్స్ ఇట్, ఎనఫ్, అంతే. నువ్వు ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదీ పర్సనల్గా తీసుకోవద్దు. ఒకవేళ అతను కూడా ఇలాగే చెప్పారు, ఒకవేళ ఏదన్నా అయితే, అంటే ఒకవేళ అవ్వలేదు అనుకో, ఇన్ని అటెంప్ట్స్ ఇచ్చినా కానీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ ఈజ్ బియాండ్ ద లైఫ్ ఈజ్ బియాండ్ ద ఎగ్జామ్, నథింగ్ టు వర్రీ. అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన ఇంటెలిజెన్సీ ఉంటుంది, రకమైన జీనియస్, ఒక రకమైన నాలెడ్జ్ ఉంటుంది. నాకు కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్, ప్యాషన్ అనేది ఉన్నాయి. వాటన్నీ ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నాకు ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఇంజనీరింగ్ చేసినా కానీ నాకు ఈ రకమైన ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి నేను ఇంత దారుణంగా చాలా రిస్క్ చేసి ఉన్నానమాట. అందరూ ఫ్రెండ్స్ అందరూ ఎవడో ఏదో చేసేసుకుంటున్నారు, నేను మాత్రం ఒక్కనే కూర్చొని ఈ రకంగా ఇంత ప్రిపరేషన్ వారు ఎందుకురా, చాలా కష్టం, చాలా జాగ్రత్త ప్రిపేర్ అవ్వరా, అది ఇది అంటూనే ఉన్నారు. ఇంకో పక్క ఎందుకు లేరా, మనీ కావాలి కదా, ఎవడైనా ఇప్పుడు మనీ చూసే మాట్లాడతాడు. అలాంటిది నువ్వు లేట్ అయ్యే కొద్దీ ఒకవేళ అయితే ఓకే, అవ్వకపోతే చాలా కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది నువ్వు అని ఆ రకంగా కూడా చెప్పారు. అందరినీ అన్నీ తీసుకున్నాను, ఒక క్లారిటీ తెచ్చుకున్నాను. నెక్స్ట్ అటెంప్ట్కి యుద్ధం కూడా స్టార్ట్ చేయాలి. ఇంకా ఆల్రెడీ ఇంటికి వచ్చాను, రెస్ట్ తీసుకుంటున్నాను. ఇంకా రెస్ట్ తీసుకున్నా కానీ మనసులో థాట్ ఆగదు కదా, రోజుకు 2 గంటలు 3 గంటలు చదువుతూనే ఉన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా. బట్ ఎనీవే, మళ్ళీ నెక్స్ట్ దానికి యుద్ధం స్టార్ట్ చేస్తాను. ఎవరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ అయిన వాళ్ళు, అవ్వకపోయిన వాళ్ళు, థర్డ్ అటెంప్ట్ అవ్వకపోయిన వాళ్ళు, ప్రిపరేషన్ లోపాలు ఉంటే తెలుసుకోండి. నేను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని చెప్తాను మీకు కూడా. నా పర్సనల్ ఫీలింగ్స్, నా పర్సనల్ మిస్టేక్స్ అన్నీ చెప్తాను, చేయకుండా ఉంటాను, ట్రై చేయి. విచిత్రమైన ఇంకోటి చెప్తాను వినండి. అందరూ చెప్తారు, ప్రతి ఒక్క ర్యాంకర్ వచ్చి మనకి కెమెరా ముందు నిల్చొని లేదంటే నలుగురు ముందు నిల్చొని చెప్తాడనమాట ఈ విధంగా, నేను చేసిన మిస్టేక్స్ ఇవి రాసుకోండి అని. మనం రాసుకుంటాము యాజ్ యూజువల్ వాళ్ళు చెప్పినట్టు. బట్ ఇంకో పాయింట్ ఏంటంటే, మనం వాటిని అంగీకరించామన్నమాట, యాక్సెప్ట్ చేసుకోకపోవటం. రెండోది, అయ్యే మిస్టేక్స్ మనం కూడా చేస్తాము. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ చేసినవి మనం చేయకుండా పోవడానికి ఛాన్సెస్ వెరీ లెస్ అనమాట. ఎందుకంటే మానవ నైజం అలాంటిది. సో మనం ఏమీ చేయలేమన్నమాట. సో మనం రాను తెలుసుకుంటూ ఎక్స్పీరియన్స్ పొందుతూ సక్సెస్ అవుదాం. ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర అవుతా. మళ్ళీ చెప్తున్నాను, నాకు యూట్యూబ్ అనేది నాకు పెద్ద డిస్ట్రాక్షన్ ఏం కాదు. నాకు చెప్తున్నాను, నేను దాన్ని ఏమంటారు, నాకు సజెషన్ ఇచ్చే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నేను బాగా క్లారిటీగానే ఉన్నాను బ్రదర్. యూట్యూబ్ మానేసుకొని చేసే అంత ఏం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రతిదీ తీసుకుంటాను, ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తాను. ఫెయిల్ అయినా నాకు వచ్చే దండగేం లేదు, నీకు వచ్చే దండగేం లేదు. ఇంకా పోతే ఇంకా నేను ఫెయిల్ అయితే నా లైఫ్లో నేను ఏది కోల్పోతే నేనే రిగ్రెట్ అవుతాను. ఓకే, బట్ నథింగ్ నువ్వు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నా ప్రిపరేషన్ నుంచి నువ్వేమైనా వర్రీ అవుతే థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అనుకున్నట్టే నేను కూడా అనుకోవాలి. నేను కూడా వీడియోస్ ఆఫ్ చేసి సైలెంట్గా చదువుకోవాలి రూమ్లో అనేది. సో నాకు ఆలోచన కూడా త్వరగా పుట్టాలని నేను కూడా అనుకుంటున్నాను. ఓకే, ఆ ఆలోచన పుట్టకపోతే నువ్వేం చేయలేవు, నేను ఏం చేయలేము. ఓకే, ఆల్ ది బెస్ట్. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఫెయిల్ అయ్యాను, బాధ కూడా పడ్డాను. ఎందుకంటే ఇగో ఇంతుంటే నేను పెట్టిన ఎఫర్ట్స్, నేను ఆ ప్రిపరేషన్ ఎంత అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఓషన్ అనుకోండి, సముద్రం అనుకోండి, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు నేను ప్రయత్నం చేశాను. ఎంత నాకు నా వల్ల కాలేదేమో అంటే నాకు ఫస్ట్ అటెంప్ట్లో కొంచెం అవ్వలేదు, సెకండ్ అటెంప్ట్లో ఫస్ట్ అటెంప్ట్లో ఒక పేపర్ 2 పేపర్లు అవ్వలేదు, సెకండ్ అటెంప్ట్లో ఫస్ట్ పేపర్ కన్ఫర్మ్గా అయిపోయింది. రెండో పేపర్ అనేది ఒక 15 మార్క్స్తో అంత పోయినట్టుంది సెకండ్ పేపర్ అనేది. నెక్స్ట్ కూడా 2 అవ్వచ్చు, ఆ నెక్స్ట్ మెయిన్స్ అవ్వచ్చు. 5th అటెంప్ట్లో, 6th అటెంప్ట్లో, 7th అటెంప్ట్లో అసలు నాకు డజన్ మ్యాటర్ అబ్బా. నేను తెలుసుకుంటూ ఉంటాను, నేర్చుకుంటూ పోతుంటాను, తెలిసినే చెప్తూ ఉంటాను. ఎంతవరకు నన్ను ఎవరైతే మంచిగా తీసుకొని పాజిటివ్గా తీసుకుంటారో, మంచిగా ఒక విధంగా తీసుకుంటారో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తుంటాను. ఇంకంతే, ఎవడో ఏదో అన్నారని ఏది మీరు తీసుకోకుండా పర్సనల్గా ఎవరో తీసుకోక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దీనికోసమే అడవిలోకి వచ్చి చేశాను. ఓకే, ఎదురు చూస్తున్నారు కదా ఏమైంది రిజల్ట్ అనేది. సో అది ఫెయిల్ అయ్యాను అంతే. ఒక 2 రోజులు బాధపడ్డాను, 3వ రోజు వచ్చి కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాను. దట్స్ ఇట్, అంతే. ఇంకంతమించి మనం చేయడానికి ఏమీ లేదు. టైం ఉంటుంది, టైం కోసం ఎదురు చూద్దాం. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది అంటారు కదా, మన టైం ఎదురు చూడాలి. ఇంకెవడు ఎన్ని రకాల బురద వేసుకోవడం తప్పదు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ స్టడీయింగ్, డోంట్ గివ్ అప్. ఎవడేమనుకున్నా ఏదేమైనా కానీ అసలు వదలొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, టైం ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్.